జాబ్ వస్తే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం కానీ తర్వాత తెలుస్తుంది జాబ్ తప్ప ఏమీ చేయలేము. అబ్బో జాబ్ చేసేస్తున్నాం చాలా కష్టపడిపోతున్నాం అని అనుకుంటాం కానీ ఇంటి పనులు దానికన్నా చాలా కష్టం అండి బాబు. ఏదో కష్టపడి బట్టలు మడత పెట్టడం మాత్రం బాగా నేర్చుకున్నాను. కానీ ఇలా బట్టలు మడత పెడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అదేంటో చెప్తాను. కానీ ఫస్ట్ మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎంతకి? చేసుకోలేదా? అయితే ఇప్పుడే వెళ్ళి చేసేసుకోండి. మన సైడ్ నుంచి రోజుకొక షార్ట్ వస్తుంది. మీరు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అవుతారు, యూస్ఫుల్ కంటెంట్ కూడా ఉంటుంది. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో బట్టలు మడత పెట్టేటప్పుడు మా అమ్మ అయితే ఒక విషయం చెప్పింది నాకు. బట్టలు ఎప్పుడైనా కానీ రివర్స్లో అయితే మడత పెట్టకూడదంట. అంటే ఎలా అంటే మనం విడిచినప్పుడు బట్టలు ఎలా ఉంటాయి అలా మడత పెట్టి కబోర్డ్లో పెట్టకూడదంట. అంటే ఉతికేటప్పుడు అలా రివర్స్ చేసి ఉతకచ్చు, కానీ మడత పెట్టి లోపల పెట్టేటప్పుడు మాత్రం నీట్గా మనం వేసుకోవడానికి రెడీగా ఉండేటట్టు మడత పెట్టి లోపల పెట్టాలంట. లేదు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదంట. మీకు ఇది ఫస్ట్ టైం వింటున్నారు ఎవరైనా అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి, తెలుసుంటే తెలుసు అని చెప్పి కమెంట్ చేసేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, అమ్మాయిలు పెళ్ళికి ముందే పనులన్నీ నేర్చుకోండి. ఆ తర్వాత ఇలా చెప్పడానికి మనకి అమ్మ ఉండదు కదా అక్కడ. సో ఈ షార్ట్కి ఇంతే. ఈ షార్ట్ నచ్చిందా? అయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. ఉంటా మరి.